జంజీబర్ 2 అని ఉంది కదా, ఇది ఇంకొక షిప్ ఈ విధంగా ఉంది. వాటర్ మనకి ఎంత క్లియర్గా కనపడుతుందో ఇదంతా. ఆయన బాగున్నారా? ఇప్పుడు మీరు దూరంగా చూస్తున్నారు కదండి, సబ్మెరైన్ అది. ఎంఫాక్స్ అంత డేంజర్ అంటారా? నాకు తెలియదు. మరి ఇంత దారుణంగా ఉంటుందా? నా దగ్గర డబ్బులు కూడా సరిపడా తెచ్చుకున్నాను దాంట్లో వ్యాలెట్లో. ఆ డబ్బులు మొత్తం కూడా పోయినట్టే. దగ్గర లింక్ చూడండి ఒకసారి. ఇదిగోండి, అక్కడ నుంచి ఇంకా మనం ఎగ్జిట్ అయిపోవడమే. చూస్తున్నారు కదా. అందరికీ నమస్కారం అండి. గత వీడియో చూసుకుంటే మనం కష్టపడి దర్శనం వరకు వచ్చాం. ఇంకా ఈ కష్టాలంటే మనకి కొత్త ఏం కాదు కదా. ఈరోజు వచ్చేసి మనం ఈ దర్శనంలో అయితే వీడియో చేయట్లేదు. ఇక్కడ నుంచి ఒక ఐలాండ్కి అయితే వెళ్తున్నాం. దాన్నే జంజీబర్ ఐలాండ్ అని అంటారు. చాలా ఫేమస్ అండి. జంజీబర్ పేరుకే ఐలాండ్ అయినా కానీ తాంజానియాలో ఒక పార్ట్ అయినప్పటికీ అక్కడ ఒక ప్రెసిడెంట్, ఇక్కడ ఒక ప్రెసిడెంట్, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ తాంజానియా దేశం మొత్తానికి కూడా, మనం ఉంది ఆఫ్రికా తాంజానియా దేశంలో, ఈ తాంజానియా దేశం మొత్తానికి కూడా ఆ జంజీబర్ ఐలాండ్సే వన్ ఆఫ్ ద మెయిన్ టూరిజం స్పాట్ అంట. సో అక్కడికైతే వెళ్తున్నాము. సో ఎలా జరగబోతుంది ఏంటనేది మీకు మనం ఇప్పుడు షిప్లో వెళ్తున్నాం అన్నమాట, సముద్రంలో వెళ్తా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ బ్రో, వీడియో తీసావు. మన తెలుగు అయితేనే వెళ్ళి ఇంట్లోనే మన స్టే ఉంటుంది. పెద్ద బిల్డింగ్. ఓకే బ్రో, వెళ్ళిపోదాం. ఓకే, మర్చిపోయి ఆఫ్రికా అతను కదా, తెలుగులో మాట్లాడితే అర్థం కాదు. బాయ్ గైస్. మనం వచ్చేసి ఫెర్రీలో వెళ్తున్నాం, అంటే ఒక టైప్ ఆఫ్ నౌక. వీళ్ళు ఏంటంటే తెలుసు కదండి, బోడా. వీళ్ళు ఇంకా 24/7 ఉంటారు, వీధుల్లోనే ఉంటారు. మనం మాట్లాడుకొని వెళ్ళిపోవడమే. ఈ దర్శనం సిటీలో ఒక రోజు అయితే ఉన్నా కాబట్టి నాకు బాగా తెలుస్తుందండి. చాలా మంచి సిటీ ఇది మాత్రం. రోడ్లు కానివ్వండి, అసలు మొత్తం చాలా రాబోయే రోజుల్లో మంచి సిటీ అవుతుందండి, ఎటువంటి డౌట్ లేదు. మనం ఈ జంజీబర్ ఐలాండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం కదండి. ఆ జంజీబర్ ఐలాండ్లో మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. అవి కవర్ చేసుకొని మళ్ళీ మనం ఇక్కడికే వస్తాము. మళ్ళీ మొత్తం నీట్గా కవర్ చేద్దాం. ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా ఉంటుంది దర్శనంలో. దర్శనం అనేది తాంజానియాలో ఉన్న పెద్ద సిటీ అండి, కానీ రాజధాని అయితే కాదు. ఇదే పెద్ద సిటీ అన్నమాట. మరి ఇక్కడ ఫెర్రీకి ఇప్పుడు నేను వెళ్ళబోయే అదే నౌక అంటారా, ఫెర్రీని ఏమంటారో తెలియదు తెలుగులో నాకు. ఒక షిప్ అండి. ఇప్పుడు నేను వెళ్ళబోయే షిప్కి మరి టికెట్ ఎలాగా ఏంటని మీరు అనుకోవచ్చు. మీరు అందుకని ఇప్పుడు గతంలోకి వెళ్ళాలి. నేను మిమ్మల్ని గతంలోకి తీసుకెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోదాం. గతంలోకి స్వాగతం అండి. ఒకరోజు వెనక్కి అయితే వచ్చేసాం మనం. ఇది వచ్చేసి జంజీబర్లో అజామ్ ఫెర్రీ అండి. అజామ్ ఫెర్రీ అంటే ఎవరైనా తీసుకొని వస్తారు. ఇక్కడికి వస్తే బోల్డ్ మంది ఏజెంట్లు వాళ్ళే తీసుకెళ్ళి మనకి టికెట్ ఎక్కడ దొరికిద్దో కూడా చూపిస్తారు. కాకపోతే 30 రూపాయలు లంచం ఇవ్వాలంతే. టికెట్ అయితే తీసేసుకున్నాను. $35 పడింది. అంటే మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను, చూసుకోవచ్చు. రేపు మార్నింగ్ 7 గంటలకైతే చేసుకున్నానండి. ఈ ఆఫీస్ వచ్చేసి కరెక్ట్గా మీకు చూస్తున్నారు కదా, ఆ బిల్డింగ్ ఎదురుగా జంజీబర్ మెరైన్ డివిజన్ అని ఉంటుంది. అజామ్ ఫెరీ అని మనం ఏ బోడా అంటే బైక్ మీద వస్తామని చూడండి, వాళ్ళకి రోడ్డు మూలమే ఉంటారుగా, వాళ్ళకి చెప్తే వాళ్ళే తీసుకొని వచ్చేస్తారు డైరెక్ట్గా. ఇంకా ప్రైజెస్ చూసుకుంటే ఈ రెసిడెంట్స్ అంటే ఇక్కడ లోకల్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా చీప్ అండి. వాళ్ళ కరెన్సీలోనే ఛార్జ్ చేస్తున్నారు. అదే మనకనుకోండి, స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, $100 ఏది టాప్ ఉన్న వాటిలో. తర్వాత $60 విఐపి అంట. ఇప్పుడు నేను తీసుకుంది ఎకనామికల్, అదైతే $35. లేదు చిన్నపిల్లలకైతే $30 అంట. చాలా ఎక్కువ కదండి. గంటన్నర జర్నీ అండి జంజీబర్ ఐలాండ్కి. దానికోసం అన్ని డాలర్లు పెట్టి లగ్జరీగా వెళ్ళాల్సిన అవసరం లేదు, నార్మల్గానే తీసేసుకున్నాం. రేపైతే వెళ్ళిపోదాం మామూలుగానే. ఇంకోటి, మన తెలుగు అన్న కూడా పక్కనే ఉండడం వల్ల చాలా హెల్ప్ అయిందండి. అన్న అయితే చాలా హెల్ప్ చేశారు. అన్న పేరు వచ్చేసి గోపి అనమాట. నిజంగా మన తెలుగు వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదండి. మనం టికెట్ తీసుకున్న అక్కడ ఆఫీస్ నుంచి ఇక్కడ గేట్ కనపడుతుంది కదా, ఈ గేట్లోకి అయితే రేపు మార్నింగ్ మనం రావాలి. మనం అక్కడ ఎవరిని అడిగినా చెప్తారండి. వీళ్ళని అడిగితే చెప్పారన్నమాట మనకి. ఓకే గుడ్, రేపు మార్నింగ్ అయితే ఇక్కడికైతే వచ్చేద్దాం. ఇంకా మరి భవిష్యత్తులోకి వెళ్ళిపోదామా? ఒకరోజు తరువాత బిల్డింగ్ చూడండి ఒక్కసారి. చాలా పెద్దది. ఈ బిల్డింగ్లు కూడా అంతే, చాలా పెద్ద బిల్డింగ్లు అండి. హైదరాబాద్లో ఇంత ఉందా మనకి? చాలా పెద్దది. అదంతా కూడా సముద్రం అండి, అటు కనపడేది. ఇదో పెద్ద బిల్డింగ్. మేమైతే వచ్చేసాం ఇక్కడికి.
ఇది మన బోటింగ్ స్టాప్. నిన్న చూపించాం కదా, అక్కడికే వచ్చేసామండి మార్నింగ్. ఇది కరెక్ట్గా మనం వచ్చేసింది అజాంలో అనమాట. ఈ చర్చ్ ఏదైతే కనపడుతుందో ఈ చర్చ్ ఎదురుగానే ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిపోవడం. బ్రో హౌ మచ్? 3000 షిల్లింగులు తీసుకున్నారు. దగ్గర దగ్గర 3 కిలోమీటర్లు వచ్చా. నేను ఈ వీడియో తీసేటప్పటికి కొంతమంది నేవల్ పోలీసులు వచ్చి వీడియో అయితే తీయొద్దని చెప్పారు. ఇంకా నేను వీడియో ఆపేసానండి. ఇప్పుడు ప్రాసెస్ చెప్తామేనండి. అంతమంది లైన్లో అయితే ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చేసి బ్యాగులు అవన్నీ స్కానర్లో వేసేసుకొని మనల్ని ఒక వెయిటింగ్ హాల్లో అయితే కూర్చోబెడతారు. ఇలా ఉంటుంది. షిప్ వచ్చేసి ఆ విధంగా ఉంటుంది. తర్వాత కొంతసేపటికి షిప్లోకి అయితే షిప్లోకి వెళ్ళంగానే ఎకనామికల్ క్లాస్ అనమాట. మంది కిందే ఉంటుంది. ఎకనామికల్ క్లాస్కి ఒకటి, బిజినెస్ క్లాస్కి ఒకటి. మనం తీసుకునే టికెట్ని బట్టి అక్కడ ఎంట్రీ అయితే ఉంటుంది. అది స్కాన్ చేసుకొని టికెట్ మనల్ని లోపలికి పంపిస్తారు. లోపల సీట్లన్నీ కూడా ఈ విధంగా ఉంటుందండి. చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. మనం వెళ్ళే 1:30కి ఇదే ఎక్కువ అండి బాబు. మన బ్యాగ్ ఇది. ఇప్పుడే బోట్ అయితే స్టార్ట్ అయింది. అసలు మామూలుగా లేదు. సిటీ వ్యూవింగ్ ఇలా ఉంటుందండి. దర్శలాము మొత్తం కూడా. అది సన్ రైజ్ అనమాట. ఇక్కడ చూసారు కదండి, ఇవన్నీ నార్మల్ బోటింగ్ అనుకుంటా. చాలామంది జనాలు ఉన్నారు అక్కడ. నార్మల్ జస్ట్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళు వీడియో వద్దు అన్నా కానీ ఇక్కడ పైకి అయితే వచ్చాను నేను. అంటే అందరు తీసుకుంటున్నారని మనం కూడా అందరితో పాటు గుంపులు గోవిందా అంటా వచ్చేసాము. ఈ విధంగా అయితే ఉంది బయట. ఇక్కడ గాలి మాత్రం మామూలుగా రావట్లేదండి. పైన ఈ విధంగా ఉంది. మొత్తం షిప్ ఈ విధంగా ఉంటుంది. ఒకటి పెద్ద షిప్. లోపల ఏం తెలియదు. బయట మాత్రం నిజంగా అసలు చాలా గాలి వస్తుంది. మీకు నా వాయిస్ కూడా డిస్టర్బెన్స్ కనపడుతుంది అనుకుంటా క్లియర్గా. సో ఇప్పుడే నాకు ఇంకో విషయం తెలిసిందండి. మనం పైకి వెళ్ళి చూడడమే కాదు, మనకు కావాలనుకుంటే పైకి కూడా వెళ్ళి కూర్చోవచ్చు అంట. ఊగిపోతుంది. జస్ట్ డోర్ తీసుకొని వెళ్ళేసి గాలి మామూలుగా రాట్లా పైన. అదిగోండి చాలా గాలి వస్తుంది పైన. కూర్చోవచ్చు కూడా, ఇక్కడ కూర్చొని వీక్షించవచ్చు. గాలి మీకు సౌండ్ వినపడే ఉండిద్ది పాటికి. చాలా స్పీడ్ వెళ్తుంది. చాలా గాలి ఉందండి. ఇంకా మనకి బోట్లో చాలా వాటికి చూసేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ కంప్లీట్గా ఆ చివరిన వెళ్ళి బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాం. ఈయన అడిగితే చూడొచ్చు అని చెప్పారు. ఫోర్సా మరి ఇంత దారుణంగా ఉంటుందా? మనం వెళ్తున్న షిప్ నుంచి ఫోర్స్ చూడండి ఏ విధంగా వస్తుందో. చెప్పాలంటే ఇది ఒక మినీ క్రూజ్ షిప్ లాంటిది అనమాట. నిజంగా ఆ ఫోర్స్ చూస్తుంటే ఎవరైనా మనిషి పడ్డారంటే దాని కింద అయిపోయినట్టు అండి, ఇంకా అస్సాం అయిపోయినట్టు. ఇక్కడ లైఫ్ బోటు మన సినిమాలో చూస్తూ ఉంటాం కదా, రియల్గా కూడా ఇలాగే ఉంది బోటు. నిజంగా చూడండి, అసలు లొకేషన్ అలా చూస్తూ ఉండిపోవచ్చు ఇంకంతే. అంతేకాకుండా ఈ షిప్ బ్యాక్ సైడే వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇదైతే ఓపెన్ అవ్వట్లేదు చూసుకుంటే. అందుకని చెప్పి నాకు డౌట్ వచ్చి పక్కనే ఉమెన్స్ ఉంటే అది కూడా ట్రై చేసా. అది కూడా ఓపెన్ అవ్వట్లేదండి. సో మరి ఏంటో వీళ్ళు మినిమం అది కూడా మెయింటైన్ చేయలేకపోతే ఎలాగా? అవునులే, మన 1:30 ప్రయాణంలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. ఈ పైకి వెళ్తే బిజినెస్ క్లాస్ అండి. చెప్పా కదా, విఐపి అవన్నీ కూడా పైన ఉంటాయి అన్నమాట. నిజంగా ఏంటండి బాబు, ఆ విజువల్స్ అవన్నీ దగ్గరగా చూస్తాం. నాకు అంత ఫోర్స్, ఆ ఫోర్స్కి ఎవడైనా ఏదైనా పడవ వెళ్ళినా, చిన్న పడవ, మనుషులు ఎవరైనా వెళ్ళినా పోతారండి, మామూలు కూడా కాదు. ఆ పైకి వెళ్తేనేమో అదొక ఎక్స్పీరియన్స్, గాలి ఎక్స్పీరియన్స్. టీవీలు ఉన్నాయి ఇక్కడ. మనకేంటంటే ఇక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫుడ్ ప్రొవైడ్ చేయడం అంటే మనకు చిన్న క్యాంటీన్ మాదిరి ఉంది చూడ. అదిగోండి చిన్న క్యాంటీన్ మాదిరి అయితే ఉంది.
సో అది చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే, చిన్న చిన్న ఐలాండ్స్ వెళ్ళే దారిలో. సో ఇంకో విషయం ఏంటంటే అండి, మన తెలుగు వాళ్ళు ఇక్కడ వర్క్ పర్మిట్ ఉంటున్నారు కదా, అదే ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి కూడా తక్కువ రేట్ అండి. వాళ్ళకైతే 30,000 షిల్లింగ్సే, మనకైతే $30. మరీ టూరిస్టర్లకు మాత్రం మామూలుగా వేయట్లేదండి. కానీ ఇక్కడ నుండే లోకల్స్ పరంగా చూసుకుంటే చాలా చౌకండి ఈ ఫెరీ అనేది. మనకి చాలా ఎక్స్పెన్సివ్ టూరిస్టర్లకి, ఎందుకంటే ఇక్కడ ఈ దేశం మొత్తం ఆధారపడి ఉంది టూరిజం మీదే. అందుకని ఏంటంటే టూరిస్టర్లు వస్తే వేసుకుంటారు, మరి అంతంత ఉండకూడదండి, తక్కువ ఉండాలి. అంతంత ప్రైజ్లా మరి 30,000 ఎక్కడ, $30 ఎక్కడ, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. వీళ్ళ కరెన్సీలో 30,000 అంటే స్క్రీన్ పైన ఇస్తున్నాం మీకు. వీళ్ళంతా చేపలు పట్టుకునే వాళ్ళు అనుకుంటా అండి, చూస్తున్నారు కదా ఈ విధంగా. సేమ్ మన వైజాగ్లో ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అంతే ఉన్నాయి. కింద వచ్చేసి ఈ విధంగా వస్తున్నాయి మొత్తం. అందరినీ బయట నుంచి లోపలికి వచ్చేసేమన్నారు, అందరు వచ్చేస్తున్నారు, ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవడం అనమాట. అంటే లోపలైతే మొత్తం ఇదిగోండి ఈ విధంగా ఉంది, ఇంకా మొత్తం కూడా. ఓహో, వర్షం పడుతుందండి అందుకనే వచ్చారనమాట. నేను ఇంకా మామూలుగా వచ్చారేమో అనుకున్నా. వచ్చేసామండి జంజీబర్ దగ్గరికి. ఆ కనపడేది మొత్తం కూడా బిల్డింగ్లు అయినాయి. జంజీబరు ఒక దేశం మారిన అనుభూతి కలిగిద్ది ఇక్కడికి వస్తే. వీళ్ళందరూ తాళ్ళు అన్నీ వేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే. మొత్తం అసలు చుట్టూతో చూడండి ఏ విధంగా ఉందో, ఇలా ఉంది మొత్తం కూడా. మొత్తం ఇంక ఇది అదిగోండి, అక్కడ నుంచి ఇంకా మనం ఎగ్జిట్ అయిపోవడమే. చూస్తున్నారు కదా, అక్కడ నాకు తెలిసి వీడియో అలో చేయరు వాళ్ళు, పోలీసులు అల్లీలో ఉంటారు కదా నేవల్కి సంబంధించి. మనం ఇంకా కుదిరితే తీద్దాం. అదిగోండి కరీబు అంటే వెల్కమ్, జంజీబరు వెల్కమ్ టు జంజీబర్ అనమాట. వచ్చేసాం ఇంకా మనం లోపలికి వెళ్ళిపోయి మన బ్యాగులు గట్రా అన్నీ ఉంటాయి. Babu umesha kuogopa watu, wachana nayo. వర్షం పడింది కదా, మొత్తం ఆటో పడిపోయింది. బ్యాగ్ తీసేసుకొని మంచిగా పెద్ద క్యూ ఉంది చూస్తున్నారు కదండి. బోట్ ఆపంగానే మన సైడ్ లాగే అనమాట. ఇక్కడ కూడా అంతా కూడా వెయిటింగ్. చూసుకుంటే ఎక్కడైనా కానీ ఒకేలా ఉంటుంది, అదే వెయిటింగ్. మనం వచ్చిన షిప్ అండి ఈ విధంగా ఉంటుంది. ఇది ఇంకొక షిప్ అనమాట. జంజీబర్ 2 అని ఉంది కదా, ఇది ఇంకొక షిప్ ఈ విధంగా ఉంది. మొత్తానికి ఇలా ఉంటాయి అన్నమాట షిప్పులు. దగ్గరగా చూస్తున్నాను. కరీబు వెల్కమ్ టు జంజీబర్. ఏదో ఇమిగ్రేషన్ ఏదో ఉందంటారు ఫారినర్స్కి, మరి ఎక్కడో ఏంటో మనకు తెలియదు. దాటుకొని వెళ్ళాలి, ఎందుకంటే ఇది ఈ దేశానికి వేరే ప్రెసిడెంటు, సారీ ఈ ఐలాండ్కి ఒక ప్రెసిడెంట్, మళ్ళీ అక్కడ ఒక ప్రెసిడెంట్. చాలామంది చూస్తున్నారు, అయ్యో ఫిల్ చేస్తున్నట్టున్నారు. దీన్ని డిపాచర్ కార్డ్ అంటారండి. ఎయిర్పోర్ట్స్లో మనకు కామన్గా ఇస్తూ ఉంటారు. ఈ జంజీబర్ అనేది ఒక ఐలాండ్ అయినప్పటికీ ఒక దేశంలా భావిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ మన దీంట్లో మొత్తం కూడా బేసిక్ డీటెయిల్స్, మన పాస్పోర్ట్ నెంబరు, మన పేరు, మొబైల్ నెంబరు, మనం వెళ్ళబోయే అడ్రస్, సో ఇవన్నీ ఫిల్ చేసేయాలి ఖచ్చితంగా. ఫిల్ చేసేసి ఇచ్చామంటే మనకి పాస్పోర్ట్లో స్టాంప్ కూడా వేస్తున్నారు వీళ్ళు టూరిస్టర్లకి. ఇంకా బయటకైతే వచ్చేసామండి. సో ఇంకా అది ఒక ఎయిర్పోర్ట్ ఫీలింగ్ అయితే కలిగింది. ఒకటి నేను ఇచ్చిన డిపాచర్ కార్డ్ ఏదైతే ఉందో అది జస్ట్ ఫిల్ చేశారా లేదా అని కూడా చూసుకోవాలా, ఒక వరుసగా పెట్టేసుకుంటున్నారు టకటక పక్కన. మనకు పాస్పోర్ట్లో స్టాంప్ గుద్దేసి ఇచ్చేసారు అంతే అండి. మనం కరెక్ట్గా ఫిల్ చేసామా లేదా అని అయితే చూడలేదు. సో ఆ పరంగా ఇబ్బంది ఏం లేదు. జంజీబర్లో రోడ్లు అయితే చూస్తున్నారు కదండి, రోడ్లు అంతా కూడా మామూలుగానే ఉన్నాయి. అంత ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు అంత నచ్చలేదు, నిజంగా చెప్తున్నాను. ఏదో మామూలుగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చా, అరే జంజీబర్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ టూరిజం స్పాట్ తాంజానియాలో, ఎలా ఉంది ఏంట్రా బాబు అని. ఇప్పుడు మరి నాకు స్టే ఎలా అంటే మన తెలుగు వాళ్ళు ప్రపంచం అంతటా ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నారండి జంజీబర్లో కూడా. అదృష్టకరం అని చెప్పుకోవచ్చు. అన్న పేరు వినోద్ అనమాట. అన్నే మనకి స్టే ఇస్తా అన్నారు. సో కొంచెం ముందలకి నడుచుకుంటూ రమ్మన్నారు. నేను కాల్ చేశాను షిప్ ఎక్కినప్పుడే మార్నింగ్. సో ఈ ముందల రౌండే బోట్ ఏదో ఉంటుందంట, అక్కడికి రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్ళి కాల్ చేస్తా అన్నకి. మరి చూద్దామండి. ఇక్కడ పోలీసులను చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నారో, సేమ్ మన కాకి యూనిఫామ్ ఇండియన్ స్టైల్లోనే ఉంది. ఇదిగోండి అక్కడ ఉన్నాడు తెలుగు అన్న, చేయి ఎత్తేసాడు. అన్న పేరు వినోద్ అనుకుంటా. అన్న మీ పేరు వినోదా?
హాయ్ అన్న, బాగున్నారా? స్వాగతం జాంజీబార్, వెల్కమ్ కరీబు జాంజీబార్. కరీబు అంటే వెల్కమ్ ఇక్కడ లాంగ్వేజ్లో. ఏం చేస్తారన్న ఇక్కడ? జాబా? ఓకే. సో ఇప్పుడు ఏంటంటే అన్న దగ్గరే మనకి అకామిడేషన్ అదంతా కూడా. సో అన్న సహాయంతో ఏంటంటే మనం ఈ జాంజీబార్ మంచి కవర్ చేయబోతున్నాం. ఒక చిన్న డౌట్ నాకు అన్న, ఇక్కడ ప్రెసిడెంట్ పేరేం పేరన్న? ఆలీ మున్యు అంటే టాంజానియాలో, ఇది కూడా టాంజానియాలో మిక్స్డ్. కాబట్టి మనకి ఎలా ఉంటుంది అంటే మన ఇండియాలో కనుక కానీ తర్వాత గోవా కానీ ఎలా అయితే రూలింగ్ ఉన్నాయి అట్లాగనమాట. ప్రెసిడెంట్ మెయిన్ ప్రెసిడెంట్ వచ్చేపాటికి మామా సమీయా దరితలం ఉంటది, మహిళ. సంబంధాలు అయితే ఉన్నాయా దానికి? ఆవిడికి ఇక్కడ జాంజీబార్ మాత్రం ఏనే కంట్రోలింగ్, ఆవిడది ఏం లేదు. ఆవిడది జస్ట్ మామూలుగా అనమాట. అంతా ఫండ్స్ కి అటాచ్డ్ అంతా దరసలమే, పార్లమెంట్ మెయిన్ అంతా. కానీ ఇక్కడ కూడా సపరేట్ గా అనమాట. వీళ్ళు ఇప్పుడు మన ఈయన డిసిషన్స్ అవి మొత్తం మాత్రం ఇక్కడ ఈ ఐలాండ్ ఒకటి సంబంధించి ఆయనే ఉంటది డిసిషన్స్ అంతా. ఓకే. ఇక్కడ కానీ బడ్జెట్ దానికి సంబంధించి అన్ని మాత్రం అక్కడ మొత్తం పార్లమెంట్ మాత్రం మొత్తం వాళ్ళు ఇస్తారు బడ్జెట్. చిన్న ఐలాండ్ కదన్న ఇది. ఎంత ఒక దర్శలం సిటీ ఉన్నంత ఉండిద్దేమో మొత్తం మీద. 82 కిలోమీటర్లు నార్త్ నుంచి సౌత్ వరకు. మొత్తం 82 కిలోమీటర్స్. 82 కిలోమీటర్లు అంటే బిల్డింగ్లు మొత్తం చూస్తున్నారు కదా, పాత బిల్డింగ్లు. హెరిటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. చూద్దాం అన్న అసలు ఎలా ఉంటుంది ఏంటో. ఫారినర్స్ ఎక్కువ మంది వస్తారు కదా, ఇదంతా ఓషన్. ఇంకా అవును, అది కూడా మొత్తం మనం వచ్చింది అదంతా కూడా దాటుకొని వచ్చాం ఇమిగ్రేషన్ అదంతా కూడా. ఇంకా ఇమిగ్రేషన్ ఎలా ఉండేదో కూడా చూస్తాం బోట్లో మనం. పోలీస్ కార్ ఇప్పుడు వీడియో తీస్తుంటే అండి ఆయన పోలీస్ ఒక ఆయన, మీరు కారు చూసారు కదా పోలీస్ కారు, ఆయన ఏంటంటే వెంటనే కార్ ఆపేసి డిలీట్ చేయని పద్ధతికి చెప్పాడు. అది పర్లేదండి, నాకు నచ్చింది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఫైర్ ఏమవ్వాలా మన మీద, ఫస్ట్ డిలీట్ చేయని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. తీసుకున్నాడు వినోద్ అన్న. బ్రేక్ఫాస్ట్ అని చెప్పేశాడు. నేను యాక్చువల్గా మార్నింగ్ ఏం తినలేదండి, ఎందుకంటే ఆ టైంకి మనకి బ్రేక్ఫాస్ట్ ఏం దొరకదు. మార్నింగ్ వచ్చినప్పుడు చూసారు కదా, ఇక్కడ బ్లాక్ ఫిలిం అనేది లీగల్ అండి. బ్లాక్ ఫిలిం వేసేసుకోవచ్చు ఏ కార్కైనా కానీ. కాకపోతే ఫ్రంట్ అద్దం ఏదైతే ఉంటుందో దానికి మాత్రం వైట్ ఉండాలన్నమాట. మొత్తం బ్లాక్ ఫిలిం వేసేసుకోవచ్చు. ఇదంతా ఏందో కొండారెడ్డి బుర్జు మాదిరిగా ఉంది. మన కర్నూలులో కొండారెడ్డి బుర్జు అంటారు కదా, ఆ మాదిరిగా ఉంది. మొత్తం ఓల్డ్ కట్టడాలు. ఇంకోటి ఏంటంటే ఈ జంజీబర్లో నాకు అసలు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. ఎప్పట్లా మనం ఆగిపోక ముందలకి సాగిపోతూ ఉంటే ఇట్లాగే కనెక్ట్ అవుతూ ఉంటారు మన తెలుగు వాళ్ళు. ఇంకా వాళ్ళ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాం. వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడ ఇట్లా ఉంది మొత్తం కూడా. అన్న ఫుడ్ బాగా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. ఎందుకంటే మధ్యలో ఉందిగా, అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది నార్త్ ఇండియన్ ఫుడ్, చపాతీ, పెరుగు, ఇది ఏందో పచ్చడి లాంటిది. అన్న కూడా అదే, నేను కూడా అదే. పెరుగు బాగుందన్న. పెరుగు బాగుంది. ఎందుకో చాలా రోజులు అవుతుంది మంచి పెరుగు. బ్రేక్ఫాస్ట్ హోగయా అయిపోయింది. ఇప్పుడే ఇంకొక విషయం తెలిసింది. ఇక్కడ వాటర్ బాటిల్ వచ్చేసి మనకు వచ్చేసండి, అంటే టూరిస్ట్, ఇప్పుడు నేను ఒక టూరిస్టర్ని, ఇక్కడికి వస్తే 2000 షిల్లింగ్లు. అదే ఈ అన్నమ్ముడు వచ్చాయి కదా 1000 షిల్లింగ్లు. ఏది అన్నమ్ముడు సన్న ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి వాళ్ళు సపరేట్గా దాన్ని ఏమంటారు, ఒక మెన్యూ పెట్టేసుకున్నారు టూరిస్టర్స్కి ఓ రేటు, మనకు ఓ రేట్ అనమాట. అదే వీళ్ళకి ఓ రేట్ అనమాట ఇక్కడ ఉండే వాళ్ళకి. తెలియపోతే అంతే అండి. ఇంకొకటి అలాగే ఇక్కడ టూరిజం ప్లేస్లు ఏవైతే ఉన్నాయో, నేను ఒక్కడిని వెళ్ళేది ఒక రేట్ ఉంటుంది. ఇలా తెలిసిన అన్న ఇక్కడ లోకల్గా ఉంటున్నాడు కాబట్టి అన్నం బట్టి వెళ్తే ఒక రేట్ అయితే ఉంటుందంట. వాటర్ బోట్ ఉంది, ఈవినింగ్ వచ్చి కిడ్స్ ప్లేయింగ్. ఓకే, అంతా ఫ్రీయే కదన్నా ఇదంతా? ఓహో, ఏరియా పేరు పరదాని అంటే ఏరియా పేరు. ఏందన్నా జస్ట్ బోటింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. బోటింగ్ ఇక్కడ నుంచి ఐలాండ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రిజన్ ఐలాండ్, అది ప్రిజన్ ఐలాండా? ప్రిజన్ ఐలాండ్. ఓకే. ఇప్పుడు మీరు దూరంగా చూస్తున్నారు కదండి, సబ్మెరీన్. అది మొత్తం బ్లూ ఓషన్ కదన్నా ఇది. ఇదిగోండి ఇక్కడ చూడండి, వాటర్ మనకి ఎంత క్లియర్గా కనపడుతుందో. ఇదంతా కూడా ఇక్కడ అర్థమైపోద్ది మనకి. ఇక్కడ నుంచి ఐలాండ్లకి, ప్రిజన్ ఐలాండ్ కానివ్వండి. ప్రిజన్ ఐలాండ్ ఫేమస్, మిగతా కూడా 2 చిన్న ఉన్నాయి కానీ ఫేమస్ అయితే ప్రిజన్ ఐలాండ్. తాబేళ్ళు, కొన్ని తాబేళ్ళు ఉంటాయి ప్రిజన్ ఐలాండ్లో. తాబేళ్ళు, ఫిషెస్, రకరకాలు. ఓకే. ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాము ఇప్పుడే. ఇదేంటన్నా, ఏమంటారు ఈ ప్లేస్ని? ఇది
అదే ఒకప్పుడు టైంలో కానీ మీటింగ్స్ కానీ డ్రామాస్ చేస్తే ఉంటుంది సార్, ఓల్డ్ టైంలో. ఆ టైంలో ఇప్పుడు కూడా ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటారు అప్పుడు. ఓకే, అప్పట్లోదనమాట. అక్కడ డ్రామాలు అయ్యి డ్యాన్స్లు అయ్యి చేస్తూ ఉంటాయి. పాత కట్టడం మొత్తం, ఇక్కడ స్టోన్స్ మొత్తం కింద స్టోన్సే ఉన్నాయి. దేన్ని చెక్కు చెదరకుండా అంతే ఉంచేశారు ఇంకీళ్ళు జంజీబర్లో. పడేయడానికి కూడా పర్మిషన్ కావాలేమో. ఎవరు అసలు సమస్య లేదు. హెరిటేజ్ ఎక్కువ దాన్ని డబ్బు ఖర్చు పెట్టేనే కాపాడడానికి చూస్తారు. దాని వాల్యుయేషన్ అయినా సరే దాన్ని రీమోడలింగ్ టైప్ కోసం చూస్తారు. అవును, ఎందుకంటే ఆ హెరిటేజ్ని కాపాడుకుంటున్నారు. అదే వీళ్ళకి టూరిజం మీద బాగా ఇది వస్తుందంట. ఇక్కడ పెయింటింగ్లు కూడా ఉన్నాయి. ఇక ఇది మసీద్ అన్న, అదే ఆ టైప్ బాగుంది. దీన్ని ఇక్కడ బస్సు ఏమంటారన్నా, డోలానా? డాలా దీన్ని డాలా అంటారంటండి బస్సు. ఇది వచ్చేసి మనకి చాలా చవకలో ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళిపోవచ్చు. 1000-1500 షిల్లింగులతోనే. ఇది 80 కిలోమీటర్ల ఐలాండ్ కదా, ఆ చివరికి వెళ్ళిపోవచ్చు అంట. చాలా చౌక. ఈరోజు చూసాం కదండి, కొంత చూసాం ఈ జంజీబర్. ఇంకా చాలా ఉంది ఇక్కడ. నేనేంటంటే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది జంజీబర్ రావడం ఎలా ఉంటుందని. మనం ఖచ్చితంగా జంజీబర్ రావాలంటే తాంజానియా దర్సలాం నుంచే రావాలి. వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? జంజీబర్ వేరే కంట్రీ నుంచి ఫ్లైట్. మొత్తం పాత బిల్డింగ్లే పైనుంచి చూసుకుంటే. అప్పట్లోనే అపార్ట్మెంట్లు. ఎంతనా ఈ గట్టి? 70 ఏళ్ళు అవుతుందా? 70 సంవత్సరాలు అవుతుందా ఈ గట్టి? మొత్తం అసలు ఏందన్నా అలా అయిపోయినాయి చెక్కులు. ఏందన్నా అసలు ఏంది, బయటికి లోపలికి సంబంధం లేదుగా. ఇప్పటి వరకు నిద్రపోయి ఇప్పుడే లేచానండి. జస్ట్ మార్నింగ్ నుంచి జర్నీలో ఉన్నాం కదా, టైర్డ్. ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే అండి, నా వ్యాలెట్ అయితే పోయింది. ఎక్కడో మొత్తానికి మిస్ అయిపోయింది. మొత్తం బ్యాగ్ మొత్తం చెక్ చేశాను, ఎక్కడా కనపడలేదు వ్యాలెట్. నాకు తెలిసి వచ్చే దారిలోనే ఎక్కడో పోయి ఉంటుంది. సో ఈ ఆఫ్రికాలో ఏదైనా పోతే దొరకడం కష్టం అండి, అంత ఈజీగా అయితే దొరకదనమాట. నా దగ్గర డబ్బులు కూడా సరిపడా తెచ్చుకున్నాను దాంట్లో వ్యాలెట్లో. ఆ డబ్బులు మొత్తం కూడా పోయినట్టే. దగ్గర 13,000 రూపాయలు అండి ఇండియన్ కరెన్సీలో. పోన్లేండి, ఎవరికో ఏదో అవసరం ఉంటుంది, వాళ్ళకే దొరికి ఉంటుంది. ప్రపంచంలో ఏది ఊరికే జరగదు, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. సో పోన్లే, ఇంకా జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. మన వినోదన్న బయటికి వెళ్ళిపోయారులే, ఇంకా లేరు. మనల్నే ఉండమన్నారు ఇక్కడ, మన ఒక్కలమే. సో పర్లా, మనకి స్టే అయితే మంచిగా దొరికిందని చెప్పుకోవచ్చు ఈ జంజీబర్లో. ఇదే స్టే బయట ఉండాలంటే చాలా ఖర్చుతో కూడుకుందండి ఈ జంజీబర్లో. అందుకే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. చాలామంది అందుకే ఆలోచిస్తారు ఇక్కడికి రావడానికి కూడా. బట్ మనకి లక్కీగా తెలుగు వాళ్ళు ఉండబట్టి ఇట్లా దొరికింది. నా దగ్గర మనీ కూడా చెప్పాలంటే ఖర్చులకి లేవండి, మొత్తం పర్సులో ఉన్నాయి. ఇంకా వినోదన్న ఏంటంటే, నేను ఫోన్పే చేపిస్తానంటే మనకి తెలిసిన వాళ్ళ చేత అన్న అయితే హెల్ప్ చేస్తా అన్నారు. చాలా మాత్రం కూడా ఎవరున్నారండి చేసేవాళ్ళు. సో చాలు, మనీ పరంగా సెట్. నాకు అవసరమైనంత అమౌంట్ అన్నిస్తా అన్నాడు. అడిగితే అంత కావాలంటే అంత ఫోన్పే చేసేసి తీసేసుకొని ఇంకా నేను మన ట్రావెలింగ్ అనేది యథావిధిగా కొనసాగిద్దాం. కాకపోతే ఏంటంటే నాకు ఒకటి తెలిసిందండి, ఈసారి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా జరగకుండా చూసుకోవాలి. సో అది అంతేకాకుండా ఇంకొక పెద్ద న్యూస్ ఏంటంటే, ఇదిగోండి చూస్తున్నారా, ఆఫ్రికాలో ఎంఫాక్స్ అంట. రోజుకి న్యూస్లు అయితే మామూలుగా రావట్లేదండి ఎక్కడ పట్టినా. మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా కామెంట్ చేసి మీరు ఆపేసి వచ్చేసేయండి ఫస్ట్, ఇక్కడ ఉండకండి అంటున్నారు. సో ఏదో ఎమర్జెన్సీ కూడా డిక్లేర్ చేసిందంటే ఎంఫాక్స్కి సంబంధించి. మళ్ళీ మీరు ఇక్కడ స్టక్ అయిపోతారని చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చాను. నాకేంటంటే ఏదైనా కంప్లీట్ చేసుకోకుండా వెళ్తే నాకు సాటిస్ఫాక్షన్గా ఉండదు. సరే ఏదైతే అదైంది. ఈ జంజీబర్లో వీడియోలు చేసుకొని దర్శనం వెళ్ళి అక్కడ కూడా వీడియోలు చేయడానికి ప్రయత్నిద్దాం అండి. నా గురించి నేను పెద్దగా ఆలోచించాను. ఏదైనా అనుకుంటే ఫస్ట్ చేయాలి నేను. అది చేయకపోతే నేను ప్రశాంతంగా ఉండలేను ఫస్ట్. ఎంఫాక్స్ అంత డేంజర్ అంటారా? నాకు తెలియదు ఎంఫాక్స్ అంటే ఏంటో. సరే ఎనీవే, ఇక్కడ వరకు వచ్చాం. చూసారు కదా పడవ ప్రయాణం. సో మన ఛానల్లో ఇది ఒక ఫస్ట్ పెద్ద పడవ ప్రయాణం అని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద షిప్లో మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే. ఈ జంజీబర్లో కొన్ని వీడియోలు అయితే తీద్దాము. ఇక్కడికి వచ్చాం కదా, కొన్ని మంచి ప్లేసులు ఉన్నాయి, అవన్నీ తీసేసి అటు వెళ్ళేటప్పుడు ఆ పడవ ప్రయాణం కూడా తీద్దామండి. సో ఇంక నేనైతే ఉంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన వాళ్ళకైతే షేర్, సబ్స్క్రైబ్ అయితే ముఖ్యమండి. మరెన్నో సరికొత్త వీడియోలతో కలవాలని కోరుకుంటున్నాను. ఉంటాను. బాయ్.